హ్యుండై తరఫు నుంచి మైండ్ బ్లోయింగ్ అండ్ మేజర్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. కమింగ్ మంత్స్‌లోనే దీని యొక్క ప్రాపర్ నెక్స్ట్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ కూడా కాదు. నెక్స్ట్ జనరేషన్ అయితే లాంచ్ కాబోతుంది. ప్రైస్ కూడా ఇప్పుడే రివీల్ చేస్తాను. 5.5 లాక్‌లోనే మనకి దీని యొక్క ప్రైస్ ఏంటో ఉండబోతుంది. మీలో చాలా మందికి ఫస్ట్ టైమ్ బయర్స్ ఉంటారు. డ్రీమ్ కార్ పర్చేస్ చేద్దామన్న ఇంటెన్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ హ్యుండైలో చూస్తున్న వాళ్ళకి ఈ కార్ చాలా చాలా ఎంత అంటే చాలా సేల్స్ అయితాయి ఈ కార్‌కి సంబంధించి. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే దీని యొక్క రిఫైన్‌మెంట్ పరంగా ఎస్పెషల్లీ 4 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. 1.2 లీటర్ దట్ టూ మైలేజ్‌కి సంబంధించి కూడా 20 వరకు వస్తుంది. సిటీకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 16 ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది. ఇంత మంచి బండి మీ డ్రీమ్ కార్ లాగా చాలా మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. అందులో దానికి సంబంధించినది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయితే రాబోతుంది. కంపెనీ యొక్క రీసెంట్ సమ్మిట్ అయితే అయింది. ఇన్వెస్టర్స్ యొక్క సమ్మిట్ 2026కి సంబంధించి వాళ్ళు కంప్లీట్‌గా రివీల్ చేసినారనమాట. అక్కడి నుంచే మనకి అప్డేట్ అయితే వస్తుంది. 2028కి సంబంధించి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2 ఇయర్స్‌కి సంబంధించి కంప్లీట్‌గా మనకి ఫేస్ లిఫ్ట్స్ కానీ నెక్స్ట్ జనరేషన్స్‌కి సంబంధించి అక్కడి నుంచి అయితే దీని యొక్క అప్డేట్ అయితే వచ్చి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్, హలో, నమస్తే. నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ యొక్క అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. కార్‌కి సంబంధించి ఇంకా గెస్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గెస్ చేసి మీరు కింద కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోవచ్చు. బై ద వే వీడియోకి వెళ్ళే ముందు ఒక్కటే నా చిన్న రిక్వెస్ట్, ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే మోటివేషన్ వస్తుంది. ఇంకా మరింత బూస్టప్ రావాలంటే హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. బై ద వే హైప్ చేయడం వల్ల నాకు అమౌంట్ రాదు, మీకు అమౌంట్ కట్ కాదు. వీడియోకి ఒక ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. యూట్యూబ్ మరింత మందికి రికమెండ్ చేస్తుంది. నచ్చలేదా పర్వాలేదు, డిస్లైక్ కూడా చేయొచ్చు. ఎక్కడ ఏ పార్ట్ వీడియోలో నచ్చలేదో కింద కమెంట్స్‌లో మీరు షేర్ చేసుకోవచ్చు. సో దట్ నెక్స్ట్ టైమ్ 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కంటెంట్ మొత్తం నచ్చితేనే, అన్ని వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు కదా, ఏమైనా గెస్ చేసేదా? సో అయినా ఏం పర్వాలేదు. సో నేనున్నది చెప్పడానికే కాబట్టి హ్యుండైకి సంబంధించిన i10 గురించి మాట్లాడుతున్నాను. దట్టు ఇప్పుడే ఎందుకు ఈ అప్డేట్ వస్తుందంటే రీసెంట్‌గానే బెలెనో యొక్క ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయితే పెట్టి ఉన్నాను. సెప్టెంబర్ 5కి అఫీషియల్‌గా లాంచ్ కాబోతుంది. జస్ట్ కొన్ని రోజులు మాత్రమే, జస్ట్ ఒక డేస్ మాత్రమే మిగిలింది. అప్పుడే ఈ అప్డేట్ హ్యుండై తరఫు నుంచి వస్తుంది అంటే మేము కూడా ఇంకా లీడింగ్‌లో ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. బై ద వే సీఎన్జీ ప్లస్ ఏఎంటీ ఏంది, 4 సిలిండర్ నుంచి 3 సిలిండర్ సేమ్ బెలెనో లాగానే ఈ i10 కూడా చేస్తదా? అవన్నీ కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. నిజంగా మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయితేనే క్లిక్ చేసి చూడండి మొత్తం కూడా, లేకపోతే ఇప్పుడే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా కమింగ్ టు హ్యుండై i10. సో 4 సిలిండర్ ఇంజిన్‌తో ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వస్తుంది. కమింగ్ సీఎన్జీ ప్లస్ ఏఎంటీ కూడా తీసుకురాబోతున్నారు. సేమ్ బెలెనో లాగానే మనకి దీని యొక్క సీఎన్జీ ప్లస్ ఏఎంటీ అయితే ఉండబోతుంది. ఇప్పుడు హ్యుండై i10 నియోస్‌కి సంబంధించి ఒక ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ అయితే కాదు, కంప్లీట్‌గా నెక్స్ట్ జనరేషన్. ఎప్పుడైనా మీరు చూడొచ్చు హ్యుండైకి సంబంధించి, కియాకి సంబంధించి కూడా ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తే కంప్లీట్‌గా ఈవెన్ డైమెన్షన్స్ పరంగా లైట్స్ ఫ్రంటే కావచ్చు, రియరే కావచ్చు, ఈవెన్ క్యాబిన్ స్పేస్‌కి సంబంధించి డైమెన్షన్స్ కంప్లీట్‌గా ఒక డిజైన్ న్యూ లుక్‌తో వస్తుంది. కియానే చూడొచ్చు మీరు సెల్టోస్‌కి సంబంధించి రీసెంట్‌గా జీఎస్టీ 2.0 తర్వాత కూడా లాస్ట్ ఇయర్‌కి సంబంధించి వెన్యూ కూడా మీరు ఫేస్ లిఫ్ట్ అయితే నోటీస్ చేయొచ్చు. కంప్లీట్‌గా ఒక న్యూ డిజైన్‌తో అసలు పాతదానికి కొత్తదానికి అసలు సంబంధమే, పోలికనే ఉండదు. సో హ్యుండైకి ఆల్రెడీ చెప్పి ఉన్నాను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా, సిస్టర్స్ కంపెనీ 2 కూడా మెకానికల్ టర్మ్స్ పరంగా అన్నీ కూడా సేమ్‌గానే ఉంటాయి. జస్ట్ డిజైన్ లాంగ్వేజ్ మాత్రమే చేంజ్‌గా ఉంటుంది. ఈవెన్ ఇంటీరియర్స్‌కి సంబంధించి ఫీచర్స్‌లో మాత్రమే మనకి మేజర్ చేంజెస్ అయితే 2 కంపెనీస్ చూడొచ్చు. మెకానికల్ పరంగా అంతా కూడా సేమ్‌గానే ఉంటుంది. సో సెల్టోస్ వెన్యూ ఏవైతే మనకి కంప్లీట్‌గా న్యూ డిజైన్ వచ్చిందో, ఇక్కడ కూడా హ్యుండైకి సంబంధించిన i10 అనేది చాలా న్యూ డిజైన్‌తో రాబోతుంది కంప్లీట్‌గా నెక్స్ట్ జనరేషన్. అండ్ ఇంకొకటి చెప్తాను, షాకింగ్‌కి గురవుతారు మీరు. i20 ప్లాట్‌ఫామ్ ఉంది చూడండి. సో అక్కడ దీని యొక్క ప్లేసింగ్ అయితే ఉండబోతుంది. అవన్నీ కూడా ఆ ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. స్టెప్ బై స్టెప్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మార్కెట్‌కి సంబంధించి ఇండియాలో కేఎఫ్ఏ3 నార్మ్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి. ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో, బై ద వే ఇది ఒకవేళ నార్మ్స్ తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చిన్న చెప్తాను. ఇదేంటంటే కార్బన్ ఎమిషన్స్‌ని మనం మెల్లిమెల్లిగా తగ్గించుకోవడం అనమాట. సో దట్ కంపెనీ అయితే నార్మ్స్ ప్రకారం ఏదైతే E20 నార్మ్స్ అని ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా కేఎఫ్ఏ3 నార్మ్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది ఇండియాకి సంబంధించి. ప్రెజెంట్ మనం యూజ్ చేస్తుంది కేఎఫ్2 నార్మ్స్ ప్రకారం అనమాట. సో కార్బన్ ఎమిషన్స్‌ని చాలా తక్కువ చేసుకుంటూ రావడం దీని యొక్క మెయిన్ టార్గెట్. సో కేఎఫ్3 నార్మ్స్‌కి సంబంధించి నెక్స్ట్ ఏదైతే ఏప్రిల్ 1కి ఇంప్లిమెంట్ అఫీషియల్‌గా కాబోతుంది. సో అక్కడి దాకా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో కంపెనీస్ మల్టిపుల్ ఆప్షన్స్, సో మనకి డబ్బులుండాలి, ఆలోచన ఉండాలి వెహికల్ తీసుకోవాలన్నది.
ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ కంపెనీస్ నుంచి మీరైతే నోటీస్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన బ్రీజాకి సంబంధించి, కమింగ్ ఫేస్ లిఫ్ట్ బలినోకి సంబంధించి, అండ్ ఫ్రాంక్స్ కూడా రాబోతుంది. అండ్ దాంతో పాటే మనకి క్రెటా కూడా రాబోతుంది. ఈవెన్ నెక్సాన్కి సంబంధించి కూడా డెడికేటెడ్గా వీడియో చేస్తున్నాను. ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ అయితే చేయొచ్చు. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మన దగ్గర డబ్బులుండి తీసుకోవడమే తరువాయి. ఇంకా కమింగ్ టు హ్యూండై i10కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే ఇప్పుడు CEO ఇన్వెస్టర్స్ సమిట్ అయితే అయింది. హ్యూండైకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా 2028 వరకు వాళ్ళ ఫేస్ లిఫ్ట్కి సంబంధించి, ప్లాన్స్కి సంబంధించి ఎట్లయితే టాటా రివీల్ చేస్తుందో అట్లానే వాళ్ళు రివీల్ చేస్తున్నారు. దాని పరంగా వచ్చిన అప్డేట్ మనకి i10 పరంగా హ్యూండై. సో ఇమ్మీడియట్గా మీకోసం అయితే వీడియో చేస్తున్నాను, ఎందుకంటే దీని యొక్క లవర్స్ అనేది చాలా మంది ఉన్నారు. లాస్ట్ ఇయరే నాకు తెలిసిన వాళ్ళు హ్యూండై i10 అయితే తీసుకున్నారు. GST 2.0 తర్వాత బెనిఫిట్ అయిన తర్వాత ఆ వీడియో కూడా ఒక్కసారి పోస్ట్ చేసినాను. i10కి సంబంధించి ఒక్కసారి ఆ వీడియో అయితే మీరు చెక్అవుట్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి హ్యూండై i10కి సంబంధించి కూడా ప్లాట్ఫామ్కి సంబంధించి కొత్తగా చేంజెస్ అయితే చేయబోతున్నారు. కంప్లీట్ న్యూ ప్లాట్ఫామ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ i10 యూజ్ చేసిన ప్లాట్ఫామ్ సేఫ్టీ పరంగా అంతా నేను కూడా సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో కమింగ్ సంబంధించి నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి ఈ ప్లాట్ఫామ్ కూడా మనకి కొత్త ప్లాట్ఫామ్ రావచ్చు. సో దట్ మనకి సేఫ్టీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బెటర్గా ఉండబోతుంది. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, డైమెన్షన్స్ పరంగా కూడా చేంజ్ అనేది i20 ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా అని ఇప్పుడే చెప్తాను చూడండి. లెంత్ పరంగా కూడా మనం చూసినట్లయితే మనకి ఏంటంటే అండర్ 4 మీటర్ సెగ్మెంట్కి సంబంధించి, కాకపోతే 3995 mm ఉందన్నమాట దీని యొక్క లెంత్ అనేది కమింగ్ i10కి సంబంధించి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే మనకి బెటర్గా ఉండబోతుంది క్యాబిన్ యొక్క స్పేస్ అనేది. ఎప్పుడైనా మీరు నోటీస్ చేసినట్టయితే GST 2.0 తర్వాత వెన్యూ కూడా కంప్లీట్గా మనకి ఆ డైమెన్షన్స్ పరంగా ఇంక్రీజ్ అయితే చేసింది. ఈవెన్ కియాకి సంబంధించి కూడా సెల్టోస్లో ఇంక్రీజ్ అయితే చేసింది కంప్లీట్గా డైమెన్షన్. సో ఇప్పుడు వాళ్ళు హ్యూండై కావచ్చు, కియా కావచ్చు, బెటర్గా మనకి మార్కెట్ని స్టడీ చేసి బెటర్గా మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. క్యాబిన్ స్పేసే కావచ్చు, ఇంకా ఫీచర్స్ వగేరా అన్ని కూడా కలుపుకొని కస్టమర్స్ ఒక బెటర్ సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వెన్యూలో కూడా మీకు చూడొచ్చు, అంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఈవెన్ మీరు క్యాబిన్ స్పేస్ తీసుకోండి, ఫీచర్స్ తీసుకోండి, ఈవెన్ డిజైన్ కూడా తీసుకోండి. అండ్ ఈవెన్ సెల్టోస్కి సంబంధించి కియా కూడా మీరైతే నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే i10 లెంత్ కనుక ఇంక్రీజ్ చేసిన తర్వాత సేమ్ మనకి i20 ప్లాట్ఫామ్ పైన దీన్ని పెట్టి మేబీ i20ని డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే హ్యూండై వాళ్ళు ఆలోచిస్తున్నారు అయితే మనకైతే ఇన్ఫో అయితే వస్తుంది. సో i20ని డిస్కంటిన్యూ చేద్దామన్న ఆలోచన అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఆలోచిస్తున్నారు i10 ప్లాట్ఫామ్ దానిపైన పెట్టి. ఎందుకంటే i20కి సంబంధించి సేల్స్ అవుతున్నాయి, కానీ అంతా వాళ్ళు రీచ్ అయ్యే టార్గెట్ లాగా సేల్స్ అయితే ఏం అవుతలేవు. మేబీ బెలినో ఇంపాక్ట్ చాలా ఉంది. ఇప్పుడు బెలినో కూడా ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిన తర్వాత చూడాలి ఇంకెంత బూమ్ క్రియేట్ చేస్తున్నది. అది పక్కన పెట్టేస్తే i10 లెంత్ మార్చి, డైమెన్షన్స్ మార్చి i20 ప్లాట్ఫామ్ పైన ఉంచి మేబీ i20ని డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మేజర్గా ఇప్పుడే అప్డేట్ రావడానికి రీజన్ ఇంతకుముందు చెప్పిన కదా వీడియో స్టార్టింగ్లో, బెలినో యొక్క ఫేస్ లిఫ్ట్ లాంచ్ చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. హ్యూండై కూడా మేము కూడా ఉన్నాము అన్నట్టుగా చెప్తుంది. సో మేము ఉన్నామంటే ఎందులో అంటే సిలిండర్స్ పరంగా ఇక్కడ మ్యాటర్స్ అనమాట. అది కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇప్పుడు బెలినో వచ్చేసి 3 సిలిండర్ తీసుకురాబోతుంది, కాకపోతే హ్యూండై అనేది 3 సిలిండర్ తీసుకురాకపోవచ్చు. 1.2 ఏదైతే కప్పా ఇంజన్ ఉందో సేమ్ i10లో అదే కంటిన్యూ చేస్తుండొచ్చు. 4 సిలిండర్ అయితే ఖచ్చితంగా అదే మెయింటైన్ చేస్తుండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంది అంటే మనకి ఓన్లీ కియా ఇంకా హ్యూండై మేబీ ఉండబోతున్నాయేమో. ఎనేకి సంబంధించి మాట్లాడుతున్నాను. 4 సిలిండర్ పరంగా వాళ్ళు ఒక స్టేబుల్గా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు కమింగ్ ఫ్యూచర్కి సంబంధించి చెప్తున్నాను. ఇంకా 2 కంపెనీస్ 3 సిలిండర్ వైపు అడుగు వేయలేదు. అంటే టర్బో మాట్లాడతలేను, ఎన్ఏ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో కియా అండ్ హ్యూండై మేబీ అట్లానే వాళ్ళ యొక్క పొజిషన్స్ అయితే 4 సిలిండర్ పరంగా మెయింటైన్ చేస్తూ వస్తుండొచ్చు. కమింగ్ ఇప్పుడు i10లో కూడా మనకి 4 సిలిండర్ ఇంజిన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకొకటి ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. సేమ్ ఎక్స్ట్రాకి సంబంధించి అయితే మనకి ఫీచర్స్ వస్తాయి, లైక్ సన్ రూఫ్కి సంబంధించి, లేకపోతే డాష్ క్యామ్కి సంబంధించి ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి i10కి సంబంధించి కంప్లీట్గా ఒక న్యూ డాష్ బోర్డ్ లేఅవుట్ కూడా మనం కొత్త i10లో నోటీస్ అయితే చేయొచ్చు. ఇంజన్ పరంగా మాట్లాడుకుందాం అండ్ క్లోజ్ చేద్దాము. ఇంజన్ ఇప్పుడు ప్రెసెంట్ 1.2 కప్ అయితే వస్తుంది కదా ఇంజన్, సేమ్ 4 సిలిండర్ అదే కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ సిఎన్జి కూడా ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ సిఎన్జికి సంబంధించి కూడా బూట్ స్పేస్ బాగానే ఉంటుంది, అది కూడా కంటిన్యూ చేసి. కాకపోతే ఇక్కడ గేమ్ చేంజ్ అదని చెప్పుకోవచ్చు, సిఎన్జి ప్లస్ ఏఎంటీ కూడా ఆఫర్ చేసే ఛాన్స్ అయితే i10 పరంగా మనమైతే నోటీస్ చేయొచ్చు. మనకి 60 కిలోవాట్ పవర్తో పాటు మనకి 114 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది ఈ 1.2 కప్పా ఇంజన్. సో మంచి పవర్ వస్తుంది, మైలేజ్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ రిఫైన్మెంట్ స్మూత్నెస్ పరంగా చాలా మంది దీనికైతే ఫిదా అవుతుంది. ఇప్పుడు స్విఫ్ట్లో కూడా
ఆ ఛాన్స్ లేదు, 3 సిలిండర్ వచ్చింది. సో చాలా వరకు i10 సేల్స్ అయితే బాగా ఇంక్రీజ్ అయినాయి. లాస్ట్ ఇయర్ జిఎస్టీ తర్వాత ఇంకా బాగా ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ అయితే చేయొచ్చు, ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో బలీనో కూడా మనకి సిఎన్జి ప్లస్ ఏఎంటీ ఆఫర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5కి అఫీషియల్గా లాంచ్ ఉంది. అందులో ఏమేమి వస్తాయి, న్యూ ఇంజన్, అదంతా కూడా అప్డేట్ ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ i10కి సంబంధించి మన ఇండియాలో తయారయ్యే బండ్లన్నీ కూడా సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కమింగ్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి కూడా ఇక్కడనే తయారు చేసి సౌత్ ఆఫ్రికానే కాదు యూరోపియన్ మార్కెట్కి కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్లో ఉందన్నమాట. ఫైనల్లీ లాంచ్ గురించి మాట్లాడుకుందాం. లాంచ్ దగ్గరలోనే ఉంది, కొన్ని మంత్స్లోనే 2027 ఫస్ట్ క్వార్టర్లో అయితే ఖచ్చితంగా దీని యొక్క అప్డేట్ అయితే మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లేదు అన్నప్పుడు కూడా ఒక 5-6 మంత్స్ అంటే మిడ్లో కూడా ఖచ్చితంగా అప్డేట్ అయితే రావచ్చు. సో స్టే ట్యూన్. ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్రీమియం బండి అయితే కాబోతుంది. ఇది సేమ్ ఆల్ట్రోస్ లాగా బెలినో లాగా i10 కూడా ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ అయ్యి ప్రీమియం బండిలాగా కాబోతుంది. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 4 సిలిండర్లతో వస్తుంది. ఇది మేజర్ చేంజెస్ అయితే చెప్పుకోవచ్చు. ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చి, ఇది ప్రాపర్ అప్డేట్ హ్యుండై తరఫు నుంచి i10 పరంగా. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.